ఆయన దానికి కూడా సమాధానం చెప్పొచ్చు. సరే, వారు కడిగిన ముత్యంలాగా వచ్చిండ్రా, ఏం చేసిర్రా, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికి తొందర పడరా, లేకపోతే 2004 కంటే ముందున్నటువంటి కేసీఆర్ గారి కుటుంబమే కాస్తెంత, కాళేశ్వరం కట్టిన తర్వాత ఆస్తెంతనో యావత్ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పుడు ఆయన రేజ్ చేసినదే ఒక్క నిమిషం మీరేమనుకోవద్దు, ఆయన రేజ్ చేసిన పాయింట్లు అవే. అసలు ఈ రిపోర్ట్లో ఎక్కడ అవినీతి జరిగిందనేది చెప్పలేదు కదా అనేది పాయింట్. మనం ఏం చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏం చెప్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో 2004 కంటే ముందు ఇందాక చెప్పిండు ఆయన లక్ష్యం నెరవేరింది అంటున్నాడు. చాలా మంచిది, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం నెరవేరింది. డబ్బులు దండుకోవడంలో దేశంలోనే ఏ రాజకీయ పార్టీ లేనని డబ్బులు దండుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం నెరవేరింది. కేసీఆర్ గారి లక్ష్యం నెరవేరింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు గౌరవ పెద్దలు, పూజ్యులు 70,000 పుస్తకాలు చదివినటువంటి పెద్దలు పార్లమెంట్లో ఉన్నారో లేరో యావత్ సమాజానికి అంతా కూడా తెలుసు, అది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కాకుండా కాళేశ్వరం పట్ల ఏం జరిగిందో అది కప్పించుకోవడానికి మేము ఏ విధంగా సమర్థించుకుంటామంటే సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది కదా. మనం ఒకరం చెప్పినంత మాత్రం అంటే మనం ఏం చెప్తున్నామంటే, ఓకే మీరు బాగా చెప్తున్నారు. ఓకే, నా పాయింట్ ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఈ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ మీద ఆధారపడ్డట్టు అనిపించింది. ఆధారపడి ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఆ పాయింట్ రేజ్ చేసిన తర్వాత హరీష్ రావు గారు సమాధానం చెప్తూ ఇదిగో అసలు రిపోర్ట్ ఇది నాకు ఘోష్ కమిషన్ ఇచ్చింది, ఆ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్టు, దాంట్లో ఎక్కడా లేదని చూపించారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, అది మీరు రాయించారేమో అన్నారు. అయిపోయా, రాయించారు అనగానే మీరు డిఫెన్స్లో పడ్డట్టు అయింది కదా. ఇక్కడ కూడా ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డటువంటి దాఖలాలు లేవు. దాంతోపాటుగా ఒక్క రిటైర్డ్ ఇంజనీరింగ్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినంత మాత్రానని కాదు, దాంతోపాటుగా అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళ విషయాలు మనకు అందరు కూడా బాగా తెలుసు. దాంతోపాటుగా అందులో పనిచేసినటువంటి ఏఈ నుంచి ఈఎన్సీ వరకు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అందులో రికార్డ్ అయ్యింది కదా. అవన్నీ కాకుండా నేను ఏది చెప్తే అదే అని అంటే యావత్ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది కదా. కాళేశ్వరం వారి పరిధి, దేశంలో ఏ ప్రాజెక్ట్ అన్నా ఆ ప్రభుత్వం ఉండగానే కట్టి ఆ ప్రభుత్వం కూలిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయండి? ఈ దేశంలో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు కూలిపోతే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నష్టమా కాదా? ఒక్క ప్రశ్న. ఇందాక చెప్పారు కదా 18 లక్షల ఎకరాలు వారిని అని చెప్పి, అప్పుడు వేసినటువంటి ఎస్టిమేషన్ ఎంత, దానికి వాడుతున్నటువంటి పవర్ ఎంత, దాంతో అవుతున్నటువంటి ఖర్చు ఎంత, దానికి రావాల్సినటువంటి ఉత్పత్తి ఎంత అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా. అంటే ప్రాజెక్టును ప్రాజెక్టుగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కాదు, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్టును కట్టేటప్పుడు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల కట్టేటప్పుడు దాన్ని ప్లాన్ చేసినప్పుడు టన్నల్ దొవ్విన తర్వాత ఇందాక వారు చెప్పినటువంటి ఉదాహరణని దీని ద్వారా లక్షల ఎకరాలు సాగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి కానీ, మహబూబ్నగర్ కానీ, మెదక్ కానీ సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో చేస్తే దాన్ని ప్లాన్ మార్చి పేరు మార్చి 2 ప్రాంతాలనే పరిమితం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిదా కాదా? దాని గురించి చెప్తున్నామంటే దాన్ని చేంజ్ చేసినటువంటి ప్రస్తావించింది వాళ్ళు కదా, బీఆర్ఎస్ పార్టీ కదా, వారే కదా ప్రస్తావించింది. టన్నల్ దొవ్వినమా లేదా ఇప్పటి కూడా పోయి చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ వాస్తవాలా కాదా? అవైతే మనం పూడిస్తే పూడ్చుకుపోయేటి కావు, ఇవన్నీ వాస్తవాలు. కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏది చెప్పినా మేము చెప్పినే కరెక్ట్, సమాజం చెప్పింది కరెక్ట్ కాదు, మేము ఏది మాట్లాడితే అదే కరెక్ట్. మా సోషల్ మీడియా ఏది కాదు. కృష్ణాంక్ గారు సిబిఐ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వినిపించారు. ఇప్పుడు సిబిఐని మీరు నమ్ముతున్నట్లా, లేదా ఈ కేసు వరకు నమ్ముతున్నట్లా, లేదు ఏదో తీసుకోదులే, అయ్యేది లేదు పోయేది లేదు. ఎందుకంటే నేను ఒకటి గమనించాను, ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ పనిచేసిన కాంట్రాక్టింగ్ సంస్థల గురించి అస్సలు మాట్లాడాల. ఏమిటి దాంట్లో ఉన్న మతలబు? ఏ రాజకీయ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ కాంట్రాక్టర్ వల్ల ఇట్లా నష్టం జరిగింది, లేదు కాంట్రాక్టర్ తప్పు లేదు ఉంది అని చెప్పకపోవడం మా వాళ్ళకి కొంచెం అనుమానం కలుగుతుంది కదా, ఏంది ఈ కథ అని. సరే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు అనుమానం రావడం సహజమే, కానీ తెచ్చింది వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా లావాదేవీలు జరిగినాయి కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ. మీకేం బాధ్యత ఉంది మరి? కాపాడుతున్నారు వాళ్ళని కూడా మిగతా విషయాలలో ఖచ్చితంగా వాళ్ళని ఇంటరాప్ట్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళని ఖచ్చితంగా బయట తీసే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు కూడా మాట్లాడాలి, అది విషయం. బీజేపీ వాళ్ళు మేమెందుకు కల్పించుకుంటామని చెప్పి వాకౌట్ చేసినటువంటి దాఖలాలు చూసాం కదా మనం. ఎందుకు మాట్లాడతామని సార్ మేము అదే అడుగుతున్నాం సార్, పదే L&Tతో ఏం లావాదేవీలు జరిగినాయో మీ రిపోర్ట్ చెప్తలేదు కదా. నవయుగతో ఏం లావాదేవీలు జరిగినాయో, ఎంత ఇచ్చిపుచ్చుకోవడం అయిందో, ఎంత కిక్ బ్యాక్స్ లావాదేవీలు అని మీరు చెప్పినప్పుడు ఆ రూపాయి ఫిగర్ కూడా ఇందులో లేదు. ఏం సాధించింది మరి మీ కమిషన్ రిపోర్ట్? కమిషన్ అనేసిర్రు, చిన్న విషయం కాదు.
ఓ రిటైర్డ్ జస్టిస్ని తీసుకొని వచ్చి మీరు పెట్టినప్పుడు లావాదేవీలు అని ఉట్టిగానే ఇవాళ కూడా మీరు వేగ ఆరోపణలతోనే నడిపించేసుకుందాం అనుకుంటారా? 665 పేజీల డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర, అయినా కూడా మీరు ₹1 చెప్పలేకపోతున్నారు. సార్ మీరు అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్స్ని రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక టెస్టిమనీగా తీసుకున్నారు. ఇవాళ ఏమో మీరు మళ్ళీ మాట మార్చి ఇక్కడ ఏమని అంటారు, ఒక్క రిటైర్డ్ ఇంజనీర్ సంఘం కాదని అనబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడనే సెల్ఫ్ గోల్ అయ్యారు. సార్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్లో పడ్డారు. నేను సీతారామ ప్రాజెక్టులో లేను అక్కడ అని అంటే ఇలా ముఖ్యమంత్రి గారి అఫీషియల్ హ్యాండిల్స్లో వెబ్సైట్లలో వారు కూర్చున్న రివ్యూ మీటింగ్లు శంకుస్థాపన చేసినప్పుడు ఆ సభలో కూర్చొని స్పీచ్ ఇచ్చింది కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. ఇంత సెల్ఫ్ గోల్ గింతన అంటే క్రిమినల్ థాట్ లాగా లేదా సార్ ఇది? మీరు చేసిన రాజకీయంగా అంత వ్యూహాత్మకంగా ఇది రాజకీయం ఎట్లయితుంది సార్? కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని ఇవాళ వారి వయసుకి మీరు ఇవాళ జైలు లేద్దాం సిబిఐని పెట్టుకొని ఇవాళ చేద్దామని అనుకోవడం, ఆయన ఇమేజ్ని టార్నిష్ చేయడం, ఒక్క పైసా అవినీతి చెప్పలేకపోవడం. అవును, దానికి ఏమైనా మీ దగ్గర సమాధానం ఉందా? ఇన్ని ఫిగర్ చెప్పండి సార్. మీరు రేవంత్ రెడ్డి గారు అన్నారు బాగుంది, 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది అన్నారు. 1,00,000 కోట్ల దోపిడీ జరిగినప్పుడు ఇగో ఈ స్కీమ్, ఈ ప్రాజెక్ట్లో, ఈ కాంపోనెంట్లో ఇంత అవినీతి జరిగింది, జరిగిందని రిపోర్ట్లో అన్న చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. లా గ్రాడ్యుయేట్ గా నేను ఏమంటానంటే సార్, క్రిమినల్ ఇంటెంట్, వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ అనేది చూస్తుంది. అవును, ఇక్కడ ఆయన క్రిమినల్ ఇంటెంట్ ఏంటిది? నీళ్లు తేవడమా, ప్రాజెక్ట్ కట్టడమా, అవినీతి? ఆ అవినీతి విలువ ఎంత మీరు చెప్పాలి. మేమేం చెప్తామంటే, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టేటప్పుడు పెంచినటువంటి వాల్యూ కానీ, ఎక్కడైతే అప్రూవల్ లేకుండా కట్టినటువంటి ప్రాంతం కానీ, దాని పట్ల వారు తగినటువంటి ట్రాన్సాక్షన్ కానీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సంబంధిత మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ స్వయంగా అన్నీ నేనే కర్త క్రియ అని చెప్పినారు కదా. ఎవరు బాధ్యత వహించాలి? ఇందాక ఒక కాలర్ మాట్లాడుతూ ఎవరైతే ఈఎన్సీగా పనిచేసిన వాళ్ళు కానీ, ఈగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ 100 కోట్ల రూపాయలు దొరుకుతూ ఉన్నాయి ఏసీబీకి అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ దగ్గర అంత దొరికినప్పుడు కేసీఆర్ దగ్గర ఎన్ని లూటు చేసి ఉంటారు? ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. మనం అందరం కూడా ఆలోచించాల్సింది. ఎందుకు తప్పించుకున్నారు మీరు? సారీ, ఇంత స్ట్రాంగ్ అనే ఆరోపణ ఉన్నది కదా, మీ దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది కదా, ఆ కంటెంట్ ఉంది కాబట్టి మీరు డిమాండ్ చేశారు కాబట్టి, వినండి, ఆ కంటెంట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేశారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది కాబట్టి సిబిఐ డిమాండ్ చేశారు కాబట్టి, పలుమార్లు డిమాండ్ చేశారు కాబట్టి జరిగినటువంటి అవినీతి తెలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకున్నారు కాబట్టి వారి పైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారి పైన చర్య తీసుకోవాలనేది కదా. మీరు ముందర పెట్టాలి కదా, ప్రాసిక్యూట్ చేయండి కదా, ఎందుకు చేయలేకపోయినారు? మీరు ఓడిపోయినామని సాష్టాంగం ఒక్క నిమిషం అండి.